అనంతపురం జిల్లాలో నీటి కోసం అధికార పార్టీలో యుద్ధాలు మొదలయ్యాయి. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఒక శిబిరంగా, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మరోవైపు తుంగభద్ర డ్యాం నుంచి వచ్చే నీటి కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో సాగునీటి అవసరాల కోసం నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు పీఏబీఆర్. తుంగభద్ర హైలెవెల్ కెనాల్ ద్వారా తుంగభద్ర డ్యాం నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లో నిల్వ ఉంచి అక్కడి నుంచి జిల్లా అవసరాలకు వాడుకుంటారు. గత నెల 5న పీఏబీఆర్ నుంచి మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కాలువకు నీటిని విడుదల చేశారు. అయితే చివరగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలోని చెరువులకు కాకుండా ఉరవకొండ, రాప్తాడ్ నియోజకవర్గాల్లో ఉన్న చెరువులకు నీటిని విడుదల చేశారు. కానీ ధర్మవరం దరిదాపులకు కూడా నీరు చేరలేదు. కాలువపై అక్రమంగా 14 ప్రాంతాల్లో పెద్ద పైపులు వేసి నీటిని అనధికారికంగా తరలిస్తున్నారు. ఓవైపు రాప్తాడు నియోజకవర్గంలోని చెరువులకు పెద్ద ఎత్తున నీటిని మరలించారు. చేసేది లేక ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేశారు. తన నియోజకవర్గానికి నీరు రాకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరికలు పంపారు. ఎమ్మెల్యే కాల్వపై పోలీస్ పికెటింగ్ పెట్టించారు. సుమారు 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయించారు. తన అనుచరులు 3 వాహనాల్లో నిత్యం పహారా కాస్తున్నారు. ఎమ్మెల్యే స్వయంగా రాత్రి పగలు కాలువపై తిరుగుతూ నీటి తరలింపుపై పర్యవేక్షిస్తున్నారు. ఈ కాలువపైన దాదాపు 152 మంది పోలీసులు ఉన్నారు. అదేవిధంగా అధికారులు కూడా దాదాపు 50 మంది ఉన్నారు. రాత్రి పగలు పోలీసులు కూడా పాపం ఖచ్చితంగా ఉన్నారు. అధికారులు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తప్పకుండా ఈ నీళ్లను ఇంకొక 15 రోజులు తీసుకెళ్తే మా నియోజకవర్గంలో కొంతవరకు అంతా కాదు 10-15% ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. 40 నుంచి 45 గ్రామాలకు తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది. అయినా జలచౌర్యం ఆగకపోవడంతో ఏకంగా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని కాల్వ పర్యవేక్షణకు తీసుకువెళ్లారు. తన నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. హంద్రినీవా కాలువ ద్వారా నీటిని తీసుకువచ్చి ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి పల్లె చెబుతున్నారు. అధికారులు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేల ఆదేశాలను పాటిస్తామని చెబుతున్నారు. జలచౌర్యాన్ని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సిస్టంలో ఈసారి పూర్తిగా నీటి కొరత ఉంది. ఎప్పుడు కూడా డ్యాము కట్టిన 55 సంవత్సరాల లోపల ఇంత తక్కువ నీటి లభ్యత ఎప్పుడూ లేదు. 10 టీఎంసీ మాత్రమే వచ్చింది. అది కూడా 26.5 టీఎంసీ రావాలి. మొత్తం అంత రాకపోకుండా తగ్గింది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి. కొంతకాలంగా అనంతపురంలో నీటి కరువు నెలకొనడంతో ప్రజాప్రతినిధులు ఎవరికి వారు తమ నియోజకవర్గాలకు వీలైనంత ఎక్కువ నీటిని తీసుకురావాలని చూస్తున్నారు. న్యాయంగా ధర్మవరంకు వెళ్లాల్సిన నీటి కోసం ఏకంగా ఎమ్మెల్యే కాలువపై పహారా కాయాల్సి రావటం ఆందోళన కలిగిస్తోంది. అనంతపురం జిల్లాలో నీటి కోసం అధికార పార్టీలో పానిపట్టు యుద్ధాలు జరుగుతున్నాయి.